అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా నిన్న ఎంపీ అరవింద్, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎంపీ అరవింద్ ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి అనవసరంగా పోస్టర్లు వేస్తున్నారని చెప్పి, బాపు నువ్వు ఇలా పోస్టర్లు వేయడం సమంజసమేనా అని చెప్పి అన్న అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి మాట్లాడడానికి సిద్ధమయ్యారు. చెప్పండి, ముఖ్యంగా ఈ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. జగిత్యాలకు సంబంధించిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అరవింద్పై పోస్టర్లు వేశారని చెప్పి ఆరోపణలు చేశారు. దానిపైన అరవింద్ కూడా కౌంటర్ ఇచ్చారు. దానిపై మీరేమంటారు? అరవింద్కు రాజకీయ అజ్ఞాని. ఎందుకంటే జీవన్ రెడ్డి అనేది 4.5 దశాబ్దాలుగా ఉత్తర తెలంగాణలోనే ఒక ఉన్నతమైన విలువలతో రాజకీయం చేసినట్టు వ్యక్తులలో జీవన్ రెడ్డి వాడు ఆద్యుడు, మొదటోడు కూడా. ఎందుకంటే జీవన్ రెడ్డి అనవసరం మాటలు, అరవింద్ లాగా పిచ్చి పిచ్చి ప్రేరేపణలు చేసే వ్యక్తి కాదు. అయినా మీ పార్టీ వాళ్ళు నీ మీద పోస్టర్లు వేస్తే, మీ పార్టీ వాళ్ళు నీ మీద ధర్నాలు చేస్తే అందులో జీవన్ రెడ్డికి ఏం సంబంధం ఉందో చెప్పాల్సిన బాధ్యత అరవింద్ పైన ఉంది. ఖచ్చితంగా ముమ్మాటికి సాక్షాత్తు బీజేపీ శ్రేణులు గతంలో కవితకు పట్టిన గతే ఈరోజు అభివృద్ధికి పడుతుందనే విషయాన్ని స్పష్టంగా బహిరంగ చెప్తున్న సందర్భంలో కేవలం దాన్ని పక్కదారి పట్టించే క్రమంలోనే జీవన్ రెడ్డిపై ఆరోపణలు చేయడానికి పూనుకున్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా 2019లో కవితకు పట్టిన గతే 2024లో అరవింద్కు పడుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి బీజేపీ శ్రేణుల్లో ఆందోళనలు మొదలైంది. ముఖ్యంగా రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు బీఆర్ఎస్ బీజేపీ ఒప్పందం తెలుసుకున్నదని ఒక తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి వరకు బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా సహజీవనం చేసినాయి. ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాయి తప్ప అవి రెండు ఒక్కటే విషయమని ప్రజలు గమనించారు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పడడానికి సహకరించారు. ముఖ్యంగా ఈరోజు అరవింద్ చేసినటువంటి తప్పిదాలే మా కాంగ్రెస్ పార్టీ ప్రచారాస్త్రాలు. అరవింద్ చేసినటువంటి మోసాలే కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారాలు. ఇవి గుర్తుంచుకోమని అరవింద్కు చెప్తున్నాం. ఎందుకంటే ఒక సామెత ఉంది, తానాడక మధ్యలో ఓడని ఒక సామెత ఉంది. శాతగాని వాడు మాత్రమే ప్రత్యర్థి మీద ఆరోపణలు చేస్తాడు. ఖచ్చితంగా అరవింద్ ఓటమి ఖాయం. ఈసారి 3వ స్థానంలో ఉంటాడు అరవింద్ అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే జీవన్ రెడ్డి తమ్ముడు పోస్టర్లు వేశారని చెప్పి జీవన్ రెడ్డి స్వయంగా నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఆరోపణలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి తమ్ముడు కానీ, జీవన్ రెడ్డి అనుచరులకు కానీ ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తుడు అది అరవింద్కు మాత్రమే వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డికి ఒక నిబద్ధత ఉంది. ప్రజల్లో జీవన్ రెడ్డి అంటే ఒక అభిమానం ఉంది. జీవన్ రెడ్డి వస్తాడేమని ఒక ప్రచారం ప్రారంభమైన నుంచి అరవింద్ యొక్క కాళ్ళు వణుకుడు చాలనే విషయాన్ని సందర్భంగా చెప్తున్నా. ఎవరు ఒప్పుకున్నా అరవింద్ ఓటమిని మాత్రం ఈ పార్లమెంటు ప్రజలు నిర్ణయించుకొని ఉన్నారు. అరవింద్ను ఓడగొట్టాలనేది ప్రజల ఆకాంక్ష. దాన్ని మా పార్టీ పైన మోపడానికి ప్రయత్నిస్తే అది ఆయనకి ఆకాశం. జీవన్ రెడ్డి గురించి మాట్లాడడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టు అనేది అరవింద్ గుర్తుంచుకోవాలి. అయితే ముఖ్యంగా జీవన్ రెడ్డి బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టి హైదరాబాద్లో ధర్నా చేసేందుకు కూడా కారణం జీవన్ రెడ్డి అని చెప్పి బీజేపీ కార్యకర్తలను రెచ్చగొట్టాడు. అందుకే గతంలో సస్పెండ్ చేసిన కార్యకర్తలకే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రెచ్చగొట్టారని చెప్పి అరవింద్ నేను కామెంట్ చేశాను. అయినా నేను ఒక విషయం వింటున్నా, నా ఇంట్లో నా భార్య నా మాట వినకపోతే పక్కింటోడు చెప్తుంది వింటున్నట్టు అది సిగ్గులేని మాట. నువ్వు కార్యకర్తలు, నీ బీజేపీ కార్యకర్తలు మా కాంగ్రెస్లో జాయిన్ అయినోడు కాదు. కాంగ్రెస్లో జాయిన్ కానివాడు మా జీవన్ రెడ్డి మాట ఎందుకు వింటాడు? నువ్వు అసమర్థుడివి, సన్యాసివి, దద్దమ్మవి అయితేనే పక్క పొంటోడి మాటలు వినిస్తాను గుర్తుంచుకోమని చెప్తున్నారు అరవింద్కు. మొత్తానికి ఏదైతే ఈ ప్రచారాస్త్రాలు ఎన్నికల్లో పోటీగా వస్తున్నాడు జీవన్ రెడ్డి అనే కోణంలో కూడా అరవింద్ ఆరోపణలు చేస్తూ జీవన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడు తప్ప జీవన్ రెడ్డి మచ్చలేని నాయకుడు, జీవన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని చెప్పి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.